Hello friends, welcome to my channel Teachers Dictionary. Today's topic India Today హిందీ దినపత్రికలో విస్టేజ్ గురించి వచ్చిన వార్తను తెలుగులో అనువదించడం. విధిని మార్చగల శక్తి హార్డ్ వర్క్లోనే ఉంటుంది అనే సామెత, కానీ కొన్నిసార్లు కష్ట సమయాల్లో బయటకు రావడానికి సరైన దాన్ని కనుగొనడం అంత సులభం కాదు. అంటువ్యాధుల ప్రస్తుత యుగంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఈ సామెతను అనుభవించి ఉండాలి. ఈ సవాళ్ల మధ్య నంబర్ 1 దేశీయ ప్రత్యక్ష అమ్మకపు సంస్థ విస్టేజ్ మార్గం చూపించింది. స్థానిక వనరుల నుండి తయారు చేసిన ఆరోగ్య మరియు సంరక్షణ ఉత్పత్తుల యొక్క విస్తృత పోర్ట్ఫోలియోతో విస్టేజ్ 2004లో ప్రారంభమైనప్పటి నుండి అంచెలంచెలుగా పెరిగింది. లాక్డౌన్ ప్రారంభ దశలో కంపెనీ అందుకున్న ఆర్డర్లు 300% పెరిగాయి. వాటిలో ఎక్కువ శాతము ఆన్లైన్ ప్లాట్ఫారం నుండి వచ్చాయి. కరోనా విజృంభణ కాలంలో వేలాది మందిని ఎంటర్ప్రీనర్లుగా విస్టేజ్లో భాగస్వాములను చేసింది. మాంద్యం నెలకొన్న హీనమైన పరిస్థితుల్లో వారందరికీ జీవనోపాధిని ఇవ్వడమే కాక విస్టేజ్ భారతదేశము మరియు ఇతర 6 దేశాలతో తమ వ్యాపారాలను పెంచుకోవడానికి సహాయపడింది. 2 కార్యాలయాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించామని, ఈరోజు భారతదేశంలో 48 శాఖలు ఉన్నాయని విస్టేజ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ బాలి చెప్పారు. 3000 పైగా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ శాఖలు ఉన్నాయి. భారత్లో 300 ఉత్పత్తులు శ్రేణి మరియు భారీ నెట్వర్క్ కలిగి ఉన్నది. మిస్టర్ గౌతమ్ బాలికి ప్రత్యక్ష అమ్మకపు వ్యాపారంలో 30 సంవత్సరాల అనుభవం ఉంది. విస్టేజ్కు పునాది వేయడానికి ముందు అతను కొన్ని ప్రపంచ సంస్థలలో పేరెంట్హుడ్ను కలిగి ఉన్నాడు. 2 సహ వ్యవస్థాపకులు శ్రీ కన్వర్ బీర్ సింగ్ మరియు శ్రీ దీపక్ సూద్ కూడా విస్టేజ్ యొక్క అద్భుత ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. మిస్టర్ సింగ్ తమ వ్యాపార ప్రక్రియలో సమాచార సాంకేతికతను అభివృద్ధి చేశారు. అది సంస్థ యొక్క డిజిటల్ ప్రయాణానికి గొప్ప ప్రయోజనాలు అందించింది. మరోవైపు మిస్టర్ సూద్ అమ్మకాలు మరియు కార్యకలాపాల బాధ్యతలు స్వీకరించారు. నిరంతరము కొత్త మరియు ఉత్తమ ఫలితాల కోసము ప్రయత్నించారు. వేలాది మందికి శిక్షణా కార్యక్రమాల రూపకల్పనలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. వీటన్నిటినీ సమిష్టి నాయకత్వం ఆధారంగా కంపెనీ 100 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల జాబితాలో 30వ స్థానంలో నిలిచింది. ప్రత్యక్ష అమ్మకాల వ్యాపారం యొక్క ప్రపంచ జాబితాలో మొదటి 30లో ఉన్న ఏకైక భారతీయ సంస్థ ఇది. ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ WFDSA ప్రకారము భారతదేశంలో ప్రత్యక్ష అమ్మకపు పరిశ్రమ 2019లో 7,247 బిలియన్ల అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశము స్వావలంబన వైపు అడుగులు వేసే దిశగా మిస్టర్ బాలి సంస్థ విస్టేజ్ 2 ముఖ్యమైన పాత్రలు పోషిస్తోందని భావిస్తున్నారు. మొదట, ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన పంపిణీ వ్యవస్థ, మరియు రెండవది వివరణాత్మక పరిశోధన ఇంకా బలమైన ఉత్పత్తి పోర్ట్ఫోలియో. ఇది భారతదేశంలో నిరూపించబడిందని మిస్టర్ గౌతమ్ బాలి చెప్పారు. విస్టేజ్ భారతదేశము మరియు ఇతర దేశాల ప్రజలకు వారిలోని వ్యవస్థాపక శక్తిని గుర్తించేలా చేయడంతో పాటు వారికి ఆర్థిక స్వావలంబన సాధించేందుకు అవకాశం కల్పించారు. భారతదేశము స్వావలంబన సాధించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చూపుతున్న పట్టుదల, చొరవ గురించి బాలి మాట్లాడుతూ విస్టేజ్ ప్రారంభమైన ఉద్దేశం కూడా అదేనని చెప్పారు. ఒక భారతీయ సంస్థగా తాము ఎల్లప్పుడూ స్థానిక తయారీ ఉత్పత్తులను మరియు స్థానిక పంపిణీ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. విస్టేజ్ భారతీయ వస్తువులపై ఆధారపడమే కాదు,
వాటిని ప్రపంచ స్థాయికి కూడా తీసుకువెళ్తామని, ఇది నిరూపించి చూపామని చెప్పారు. ప్రపంచంలో భారతీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రాచుర్యం కల్పించేందుకు విస్టేజ్ను గ్లోబల్ ప్లాట్ఫామ్ చేయడమే తమ లక్ష్యమన్నారు. స్థానిక ఉత్పత్తుల తయారీని ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా, పంపిణీదారులను స్వయం సమృద్ధి చేయడం ద్వారా మరియు ఎగుమతి అవకాశాలను పెంచడం ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి విస్టేజ్ డిస్ట్రిబ్యూటర్లు గణనీయంగా దోహదపడగలరని మేము నమ్ముతున్నామని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్ బద్దీలో విస్టేజ్ ఉత్పత్తులు పూర్తి అత్యున్నత నాణ్యమైన ప్రమాణాలతో తయారు చేయబడతాయి. ఆరోగ్యమే అతిపెద్ద సంపద అని గౌతమ్ బాలి అన్నారు. సరైన జీవన శైలి మరియు సరైన ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం యొక్క ప్రాముఖ్యతను విస్టేజ్ ఎల్లప్పుడూ కోరుకుంటుంది అని నొక్కి చెప్పారు. ఇది ఇప్పుడు ప్రపంచం అర్థం చేసుకుంటుంది. విస్టేజ్ తన పోర్ట్ఫోలియోలో 17 విభాగాలలో 300కి పైగా ఉత్పత్తులను కలిగి ఉంది. వీటిలో విస్టేజ్ నోని క్యాప్సూల్స్, విస్టేజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్ క్యాప్సూల్స్ వంటి వినూత్న ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఉన్నాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి, గుండె యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు శరీరము విషపూరితం కాకుండా చేస్తుంది, ఎముకలు మరియు కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ వ్యాపారం వెనుక ఉన్న ప్రాథమిక సూత్రం ఏమిటంటే ప్రజలు మంచి జీవన ప్రమాణాలతో జీవించడంలో సహాయపడడం. విస్టేజ్ పోర్ట్ఫోలియోలో అష్యూర్ నేచురల్ కింద చర్మము, జుట్టు మరియు శరీరం యొక్క రోజువారీ సంరక్షణ కోసము విస్తృత శ్రేణి ప్రీమియం సహజ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు ఉన్నాయి. మేడ్ విత్ కైండ్నెస్ ట్యాగ్తో పరిచయం చేయబడిన ఈ ఉత్పత్తులు పూర్తిగా సహజ పదార్థాల నుంచి తయారవుతాయి. ఇవి ఎటువంటి దుష్ప్రభావాలు కలిగి ఉండవు. శరీరానికి అవసరమైన పోషణ లభిస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి యొక్క సూత్రంపైకి వెళ్తున్న ఈ సంస్థ గాలి నుండి ప్రమాదకర సూక్ష్మక్రిములను తొలగించడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లతో ఇంటి పరిశుభ్రత ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. హెల్త్ అండ్ వెల్నెస్ పోర్ట్ఫోలియో రాబోయే కొద్ది నెలల్లో అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించడానికి సిద్ధమైంది. కోవిడ్ సమయంలో కంపెనీలో 52% ఎక్కువ మంది చేరారు. తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, కొత్తగా తమ వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యేవారిలో 35%కి పైగా 35 ఏళ్ల లోపు వారు ఉన్నారని బాలి చెప్పారు. తమ నెట్వర్క్లో ఆర్థిక స్వతంత్రం కోరుకునే అన్ని తరగతి ప్రజలు ఉన్నారని, 2 కోట్లకు పైగా పంపిణీదారులతో విస్టేజ్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న నెట్వర్క్లో ఒకటి అని చెప్పారు. ఒక పంపిణీదారుని చేర్చేటప్పుడు సంస్థ యొక్క సరళమైన సూత్రం ఏమిటంటే తమ ఉత్పత్తిని తీసుకోవడానికి సంతృప్తి చెందటము అనే ప్రాథమిక అంశం మాత్రమే. ప్రస్తుత ఉపాధి సంక్షోభం గురించి మిస్టర్ బాలి మాట్లాడుతూ దేశంలోని లక్షలాది మంది యువతకు మెరుగైన మరియు స్థిరమైన జీవనోపాధి వ్యవస్థను సృష్టించాలని మేము కోరుకుంటున్నాము అంటారు. దేశంలో ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఈ సవాల్ను పరిష్కరించడానికి మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. అంటువ్యాధి యొక్క సామాజిక కారణాలు దారితీసిన సవాల్ను ఎదుర్కొన్నందున విస్టేజ్ దాని పంపిణీదారులకు వ్యాపారాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో కొత్త డిజిటల్ పర్యావరణ వ్యవస్థను సృష్టించి దాన్ని అధిగమించింది. విస్టేజ్ ఇప్పుడు పంపిణీదారుల కోసము ఉద్దేశించిన డిజిటల్ ప్లాట్ఫామ్పై నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంను క్రమం తప్పకుండా చేస్తుంది. అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా అసోచామ్ యొక్క నివేదిక ప్రకారము భారతదేశంలో వెల్నెస్ పరిశ్రమ ఏటా 12% చొప్పున వృద్ధి చెందుతోంది. తమ శక్తిని పెట్టుబడిగా చేసుకొని తమను ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్న వారికి ఇది సరైన సమయం. సంస్కృతంలోని ఒక పద్యం గురించి ప్రస్తావిస్తూ కష్టపడకుండా మనం అదృష్టం మీద మాత్రమే ఆధారపడలేమని మిస్టర్ గౌతమ్ బాలి అన్నారు.